థ్యాంక్ యూ అండ్ రాజేష్ గారు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన నరేష్ గారి ఫ్యాన్స్కి, మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. ఎలా ఉంది టీజర్? సాటిస్ఫైయా? ఓకే. డిసెంబర్ 20 ఎవ్వరి కోసం తగ్గేదే లేదు. వస్తున్నాం, కొడుతున్నాం, రాసి పెట్టుకోండి. ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఒక 15 నిమిషాలు నా కళ్ళమట్టి నీళ్ళు ఆగలేదు. 1.5 year క్రితం ఈ కథ విన్నాను. ఇలా ఈ గ్యాప్లో సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఇది. కష్టాలంటూ కష్టపడి చేసాం అంటారు. నేను ఇది ప్రేమించి చేసిన సినిమా ఇది. ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఫిక్స్ అయిన కెమెరామెన్ రిషడ్ గారు. తమిళ్లో రంగం అనే సినిమాతో స్టార్ట్ అయ్యి మొన్న వచ్చిన మహానాడు వరకు చాలా సినిమాలు చేశారు. అంత ఇంపాక్ట్ ఉన్న ఫోటోగ్రఫీ కావాలి, అలాగే మంచి పాటలు కావాలి. సీతారామన్ తర్వాత విశాల్ గారిని అప్రోచ్ అయ్యి ఆయన తీసుకురావడం జరిగింది. అలాగే మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్. హనుమాన్ తర్వాత మన హీరోయిన్ ఈ సినిమా చేస్తుంది. డెఫినెట్గా నరేష్ గారి కెరియర్లో ది బెస్ట్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను. మీరు అందరూ థియేటర్లో చూసి మా సినిమాని బ్లెస్ చేయాలి. మా డైరెక్టర్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారా? ఇది కూడా ప్రీ రిలీజ్ చెప్పండి. ఎలా సార్? ఏది ముట్టుకుంటే బంగారం? ఏమన్నా రాయి ఏదైనా కలిసి వచ్చే స్టోన్ లాంటిది ఏమన్నా పెట్టుకున్నాను? వెంకటేశ్వర స్వామి ఇదేదో రాయి కనిపిస్తుంది సార్. అంటే ఏది ముట్టుకుంటే అది అట్లా బ్లాక్ బస్టర్లు ఎలా అయిపోతున్నాయి సార్? అలా కథలు అలా వస్తున్నాయి. ప్రేమించి చేస్తున్నారు కాబట్టి కరెక్ట్. సో కష్టపడి కాదు, ప్రేమించండి. ఓకే, నెక్స్ట్